నిర్మల్ జిల్లా బైంస రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంసార గ్రామంలో ముగ్గురు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగి ఇద్దరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీనిపై జిల్లా ఎస్పీ మేడం పర్యవేక్షణలోని వేగంగా స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బైంస రూరల్ సిఐ నేతృత్వంలోని స్థానిక పోలీసులు ఇటు ఘర్షణకు కారణమైనటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి వారిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇటు విషయం గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం లేదా పుకార్లు వ్యాప్తి చేయకుండా మేము ప్రజలకు గట్టిగా హెచ్చరికలు ఇస్తున్నాము. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మేడం పర్యవేక్షణలో నిర్మల్ పోలీసులు ఐటీ బృందం సోషల్ మీడియాపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టింది. ఈ కార్యక్రమంలోని ఏఎస్పీ అవినాష్ కుమార్, రూరల్ ఏఎస్ఐ ఏఎన్ఐలు, పట్టణ సిఐ రాజారెడ్డి, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. More than 1%, 2% whenever they commit an act, it is read with Mundu, read with 34. ఇప్పుడు 3 across 5. ఒక ఇది ఆ జంగల్లో షేర్ ఉంది ఒక రిమర్ స్ప్రెడ్ నడుస్తుంది మొత్తం స్టేట్ లో. కానీ ఏం టైగర్ లేదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది సిటీ. లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి ఏం ఇష్యూ జరగదు, పెద్ద ఇష్యూ మొత్తం ప్రశాంతంగా నడుస్తుంది. మన పోలీస్ టీమ్ రెవెన్యూ మొత్తం అలర్ట్ ఉన్నారు. అండ్ వీ వుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ anyone who tries to play with the peace and harmony of the town. Clause 4, house trespass. Second section is 196 clause 2. This is for disturbing harmony between two communities. Then దాని తర్వాత 299, outraging religious feeling. And if someone hurts the religious feeling of other community. And then 115 subclause 2, which is 323. If it is 115 subclause 2. దాని తర్వాత 351 subclause 2, criminal intimidation. అదే భయం చేస్తే కోపం సోచేసి అప్పుడు అది ఈ మధ్యలో మన టీమ్ ఆల్ త్రీ సిఐస్ అండ్ ఎస్ఐ వాళ్ళు యాక్టివ్ ఉన్నారు. టికెట్స్ ఆల్రెడీ పెట్టారు, ఆల్రెడీ రెగ్యులర్ పెట్రోలింగ్ అండ్ ఎవ్రీథింగ్ నడుస్తుంది. ఈ క్రమంలో ఒక జస్ట్ ఒపీనియన్ ఉంది భాష కోసం. మన టార్గెట్ ఉంది ఆ ఒపీనియన్ తో. వి నీడ్ టు బ్రేక్ దట్ ఒపీనియన్. ఏదైనా వేరే న్యూస్ నడుస్తుంది, వి నీడ్ టు బ్రేక్ దట్ ఫీలింగ్. ఇది చాలా ప్రశాంతంగా ఉండాలి, చాలా పీస్ఫుల్ గా మొత్తం కమ్యూనిటీస్ కూడా దే ఆర్ కోఎగ్జిస్టింగ్ ఫర్ 100 of years. So actually we need to cooperate with each other and have a very peaceful society all around us. Questions కూడా కావాలి. రెండు అరెస్ట్ జరిగింది. AR number is 100/2024. కంప్లైనెంట్ ఉన్నారు అబ్దుల్ అజీజ్ గారు. అండ్ ది విక్టిమ్, ఇది అతనే విక్టిమ్ కూడా. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో పంపారు. అది ఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ నడుస్తుంది. అది ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆల్సో అండర్ ద